కనిపిస్తుందమ్మా మీకు? సార్ ఎందుకంటే అవి మల్టిపుల్ విండోస్ ఓపెన్ అయినప్పుడు ప్రెస్ చేసేటప్పుడు ఒక్కోసారి బ్యాక్ వెళ్ళిపోతుంది అమ్మా, అందుకే అడిగాను. ఓకే, మీకు ఈ టైప్ చేసిన లెటర్స్ సైజెస్ విజిబుల్ క్లారిటీగా ఉందమ్మా, మరీ చిన్నగా అనిపిస్తున్నాయా? క్లారిటీ సార్, ఇట్స్ క్లియర్. ఎందుకంటే చిన్నగా అనిపించాయి అనుకున్నాము, కొంచెం పెద్ద సైజ్ ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తాను. లేదు సార్, ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్, మోర్ కంఫర్ట్ విత్ ది సైజ్ ఆఫ్ ద లెటర్స్ అంటే ఓకే, ఐ కెన్ ఫాలో ద సేమ్ ఫాంట్ సైజ్. Sir, completed. చూద్దామమ్మా, ఇంకా కొద్దిగా లేట్ గా రాసుకునే వాళ్ళు ఉంటారు కదా, కొన్ని సెకండ్స్. ప్యాటర్న్ ఫిఫ్త్ అయితే ఫిఫ్త్ అమ్మా, ఇది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ దానికి అక్కడ ఆబ్జెక్ట్ రాసి ప్లస్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని కూడా రాయొచ్చమ్మా, ఎందుకంటే ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి. వితౌట్ ఆబ్జెక్ట్ there cannot be object to complement. Yes or no? Similarly, take like this: subject plus verb plus object plus object to complement, or subject plus verb plus object to complement. ఎలా తీసుకున్నా పర్వాలేదు ప్యాటర్న్. ఇక్కడ రెండు తీసుకోండి, ఆబ్లిక్ పెట్టేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ వన్ ప్యాటర్న్. దాని పక్కన ఆబ్లిక్ పెట్టండి అమ్మా, స్లాంట్ సింబల్ ఇచ్చేసి మళ్ళీ ఇది తీసుకోండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. So take this: the object complement refers to the object in the sentence. The object complement refers to the object in the sentence. మీరు ఎగ్జామ్ లో సెంటెన్స్ ఇచ్చినాక దాని కింద అండర్లైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్ మేడ్ హిమ్ సీఎం, ఐడెంటిఫై ద సెంటెన్స్ స్ట్రక్చర్ అని ఇచ్చారు. పీపుల్ అండర్లైన్ చేసి కింద సబ్జెక్ట్ అని రాయాలి, మేడ్ అండర్లైన్ చేసి వర్బ్ అని రాయాలి, హిమ్ అండర్లైన్ చేసి ఆబ్జెక్ట్ అని రాయాలి, సీఎం అని అండర్లైన్ చేసి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని రాయాలి. ఐడియా ఉంది? క్లారిటీ ఉంది కదా మా ఇన్ఫర్మేషన్? ఓకేనా? మీరు అలా రాయాలి ఎగ్జామ్ లో. నెక్స్ట్, he called me a fool. He is subject, called is the verb, me is object, a fool is object to complement. I made my son a doctor. I is subject, made is verb, my son is object, doctor is object to complement. నెక్స్ట్, ఈ ఫోర్త్ వన్ మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుందమ్మా. రజనీకాంత్ నేమ్డ్ రోబో చిట్టి. ఎస్ ఆర్ నో? రజనీకాంత్ నేమ్డ్ రోబో చిట్టి. ఇక్కడ డూయర్ ఆఫ్ యాక్షన్ ఎవరమ్మా? రజనీకాంత్. వర్బ్ అనేది నేమ్డ్, ఆబ్జెక్ట్ ఏంటిది? రోబో. చిట్టి ఎవరిని రెఫర్ చేస్తుంది ఇక్కడ? రోబోని రెఫర్ చేస్తుందా, రజనీకాంత్ రెఫర్ చేస్తుందా? రోబో ఆబ్జెక్ట్. రోబో కాబట్టి ఆబ్జెక్ట్. చిట్టి అనేది రోబోని రెఫర్ చేస్తుంది కాబట్టి చిట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. Last one is, they elected Rajesh their president. They is subject, elected verb, Rajesh is object, their president is object to complement.
రాసుకుంటే చెప్పండి అమ్మా, సార్ ఇట్ ఈస్ ఓవర్ అని. దీని తర్వాత ఒక్క ప్యాటర్న్ మిస్ అయిందమ్మా మనకి, కొందరు స్టూడెంట్స్ ఇండికేట్ చేశారు. దట్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ వర్బ్ కాంప్లిమెంట్. ఇంకో స్ట్రక్చర్ తీసుకోండి అమ్మా. ఈ స్ట్రక్చర్ 6th 5th 1 అమ్మా, 6th 1 ఇప్పుడు చెప్పబోయేది. నెక్స్ట్ 6 సార్. ప్యాటర్న్ 6th. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ వర్బ్ కాంప్లిమెంట్. వర్బ్ కాంప్లిమెంట్. I repeat, pattern 6th. Subject plus verb plus verb complement. కింద ఒక్క సెంటెన్స్ తీసుకోండి అమ్మా. వర్బ్ కాంప్లిమెంట్ completes the meaning of verb complement. Verb complement completes the meaning of verb in the sentence. Completes the meaning of verb in the sentence. I repeat it. Verb complement completes the meaning of verb. Example: she makes me nervous. She makes me nervous. Nervous. She makes me nervous. She కింద అండర్లైన్ చేసి సబ్జెక్ట్ అని రాయండి అమ్మా. మేక్స్ కింద అండర్లైన్ చేసి వర్బ్ రాయండి. నర్వస్ కింద అండర్లైన్ చేసి వర్బ్ కాంప్లిమెంట్. Next example. She feels proud or he feels proud. Excuse me, sir. చెప్పనా? Sir, your screen is not set up clearly, sir. మీకు స్క్రీన్ మీద చెప్పేది లేదమ్మా, అందుకే మీకు అట్లా చేసిన. నేను చెప్పిందే రాసుకోవాలి. ఇది అందులో లేదు, మిస్ అయింది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. He feels proud. He feels proud. He అండర్లైన్ చేసి సబ్జెక్ట్ అని రాయండి అమ్మా. ఫీల్స్ అండర్లైన్ చేసి వర్బ్ అని రాయండి. ప్రౌడ్, it is a compliment. It completes the meaning of the verb, that is proud. So that proud is verb complement. So మీకు ఎగ్జామ్ లో ఈ ప్యాటర్న్ అడగకపోవచ్చు, but better to have some sort of idea, so that I give this brief information for the pattern subject to place verb place verb complement. Okay, take next pattern. 7th pattern is very very important from direct indirect speech point of view and active as passive voice point of view. Okay, it is very very important, this pattern. Pattern 7th. Subject place verb place indirect object plus direct object. Indirect object plus direct object. So దీనికి ఒక్క 2 సెంటెన్స్ తీసుకోండి అమ్మా. వాట్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని రివిజన్ అవుతుంది. ఓకే, I repeat the structure. Subject to place verb place indirect object to place direct object. Indirect object refers to indirect object refers to persons
persons or living beings, living things, persons or living things, persons or living things. Full stop. Indirect object indicates, sorry, direct object, direct object indicates some object or something in the sentence. Some object or something in the sentence. Some object or something in the sentence. Example, ఇవి తీసుకుంటామా. First, I gave Ramu a book. I అనేది subject, gave అనేది verb, Ramu అనేది indirect object. It indicates the living being or the person. A book, it is object or something else. So object కాబట్టి, a thing కాబట్టి, non-living thing కాబట్టి, we can consider here it is direct object. ఇది ఎగ్జామ్ లో ఈ ప్యాటర్న్ ఖచ్చితంగా అడుగుతాడమ్మా మీకు. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ indirect object plus direct object. Compulsory question structure is. Next, he told us a story. He underline subject, told underline verb, as indirect object, a story direct object. Next, she offered me a good job. She is subject, offered is the verb, me is indirect object, a good job is direct object. Follow the same thing. The teacher gives us homework. Robo gives Sana a flower. Gopal gave me a present. Definition. చెప్పనా? Sir, repeat definition, sir. చెప్పండి అమ్మా. మీకు స్టార్టింగే మీకు డెఫినేషన్స్ ఇచ్చానమ్మా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి రివ్యూ చేశాను. మీరు టూ క్లాసులు అబ్సెంట్ ఉంటే మళ్ళీ దెన్ యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ న్యూ. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండికేట్స్ థింగ్స్, సంథింగ్ ఆర్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ indicates persons or living things. ఇందులో ఈ టూ థింగ్స్ అనేది న్యూగా నేర్చుకోవడం ఈ ప్యాటర్న్ లో మాత్రమే. Sir, can I tell one example for this? చెప్పనానా? The mother made the child dinner. The mother Made the child dinner. The mother made the child Dinner. ఎట్లా పాసిబుల్ అవుతుందమ్మా? Mother is subject, made is verb, and the child is indirect. Dinner is direct. The mother made the child Dinner. ఒక సెంటెన్స్ మీనింగ్స్ ఉన్నానా? Whether the sentence is giving the meaning or meaningless. Mother prepared dinner for the child. అట్లా ఒకసారి సెంటెన్స్ మీనింగ్ కూడా చూడమ్మా. స్ట్రక్చర్ కరెక్ట్ లేదు కదా సార్. అంటే
ఒకసారి మీనింగ్ ని చూడమంటున్నాను, స్ట్రక్చర్ కరెక్ట్ ఉందా అనట్లేదు, వాళ్ళకు ఒక థింక్ చేయమని సెంటెన్స్ స్ట్రక్చర్ మీద మీనింగ్ గురించి. ఓకేనా? ఓకే. మదర్ గేవ్ మీ ఏ మిల్క్. మదర్ గేవ్ మీ సమ్ మిల్క్. ఏ మిల్క్ కాదు, మదర్ గేవ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. అట్లా అన్నప్పుడు మదర్ ఈ సబ్జెక్ట్, గేవ్ ఈజ్ వర్బ్, మీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఇది మీనింగ్ అనేది పర్పస్ఫుల్ గా ఉంది, క్లియర్ గా ఉంది. ఓకే, 6 రాసుకున్నారమ్మా? సో మళ్ళీ ఎవరమ్మా అప్పుడే వస్తున్నారు? ఏం సాయి కృష్ణ ఉన్నావమ్మా? సాయి కృష్ణ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఎట్లయినావు నాన్న? సార్ ఎటు పోయినావమ్మా? సార్ బయటికి వెళ్ళింది సార్. టెంపుల్ పోయినావా అమ్మా? ఎందుకు? సిగ్నల్ మంచిగా రావాలి, నెట్వర్క్ కరెక్ట్ కాకూడదు, ఫోన్లు వేడెక్కకూడదు, తక్కువ బిల్లు రావాలి, అందరు ప్రెసెంట్ ఉండాలి. ఓకేనమ్మా? క్లాసులు మంచిగా అర్థం కావాలి. ఓకే, వెరీ గుడ్, అట్లా ఉండాలమ్మా. నెక్స్ట్ ఈ ప్రస్తుతం ఏమర్థమవుతుందమ్మా నీకు? లాస్ట్ వన్ ఇస్ టాటా. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ జెరండ్, GERUND. G indicates gerund. GERUND, gerund. Subject plus verb plus gerund, GERUND, gerund. A gerund is a verbal noun. A gerund is a verbal noun. It means gerund is a noun or not. What kind of the noun? Verbal noun. So this noun is made from the verb. But it is called verbal noun. Example: I love teaching. I is the subject, we is verb, teaching is gerund. He stops talking. He subject, stops verb, talking gerund. ఈ స్ట్రక్చర్ కూడా ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉందమ్మా. సో ఇవన్నీ మనకు ఒక 8 లేదా 9 ఇచ్చాను కదమ్మా. ఇవన్నీ బేసిక్ సెంటెన్స్ ప్యాటర్న్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇవి వచ్చిన తర్వాత మిగతా ప్యాటర్న్స్ అనేది మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ టు సమ్ ఎక్స్టెంట్ without any grammatical mistakes, so everybody should know this basic sentence pattern. Okay, take these 5 or 6 examples. We gave up smoking. The baby began crying. He started dancing. సార్ గేవ్ అప్ అనేది వర్బ్ కదా సార్? గేవ్ అప్ అనేది ప్రేజల్ వర్బ్ నాన్న. ఇది వర్బే గేవ్ అప్ అనేది. గేవ్ అప్ సపరేట్ గా చూడద్దు. గేవ్ అప్ అనేది ఒకే రకమైనటువంటి యూనిట్ ఆఫ్ ద వర్బ్ గా చూడాలి. ప్రేజల్ వర్బ్ అంటారు దాన్ని. గేవ్ అప్ అంటే వదిలిపెట్టడం. వి గేవ్ అప్ స్మోకింగ్ అంటే వి స్టాప్ స్మోకింగ్ అన్నమాట. The baby began crying. He started dancing. సో మొత్తం